మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఈరోజు వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ 11:30 మార్నింగ్ 11:30 అలా అవుతుంది. వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ మారింది అనుకోకండి, నేను అంటే కొంచెం లొకేషన్ బాగుంటుంది అని చెప్పేసి నేను బయటకు వచ్చి షూట్ చేస్తున్నాను. మా పెరట్లోకి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీలో చాలామంది వ్లాగ్స్ అడుగుతున్నారు కదా, అప్పుడు నాకేమనిపించిందంటే నేను చేసే రెసిపీసే వ్లాగ్ లాగా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అంటే నేను కనిపించి కొంచెం మీతో మాట్లాడి తర్వాత ఏదైనా రెసిపీ అలాంటిది చూపిద్దాం అని అనుకుంటున్నాను. అండ్ అలానే నా వీడియోస్కి ఒక టైమింగ్ లేదు కదా, ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేసేస్తూ ఉన్నాను. సో అలా కాకుండా ఒక టైం మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో టైం అనేది అయితే ఇప్పుడు చెప్పను, కానీ మ్యాక్సిమం ఆఫ్టర్నూనే, మోస్ట్లీ 99% ఆఫ్టర్నూనే పోస్ట్ చేస్తాను. బట్ టైం అనేది నేను ఆలోచించి మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా? సో ఈరోజు నేను మీకు జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. అది కూడా జున్ను పాలు లేకుండా. చాలామందికి జున్ను అంటే ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టము. బట్ అస్తమానం మనకి జున్ను పాలు అనేవి దొరకవు. సో అలాంటప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. చాలా ఈజీ, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎగ్ వేసి పాలు వేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్ వేస్తే స్మెల్ వస్తుందని ఎవ్వరు డౌట్ పడే అవసరం లేదు. నేను చెప్పిన ప్రకారం మీరు చేస్తే డెఫినెట్గా ఎలాంటి స్మెల్ రాకుండా మీరు ఆ రెసిపీ అనేది చేయగలుగుతారు. అండ్ ఇప్పుడైతే నిత్య ఆడుకుంటుందండి. తన ఫ్రెండ్ వచ్చింది, చెప్పాను కదా మా రిలేటివ్ అమ్మాయి వస్తుందని చెప్పేసి. సో తనతో ఆడుతుంది, అందుకే నాకు కొంచెం వ్లాగ్ చేసే టైము కుదిరిందనమాట ఈ టైంలో. లేకపోతే ఈ టైంలో అస్సలు కుదరదు, నిత్య పడుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను ఈరోజు ఏమీ వీడియో పోస్ట్ చేయలేదు, ఆఫ్టర్నూన్కి పోస్ట్ చేయాలి. అసలు నేను ఎడిట్ కూడా చేయలేదు. ఈ మధ్య ఫుల్గా పడుకుంటున్నాను నైట్ టైము. నిత్య పడుకునేసరికి 10 o'clock అలా అయిపోతుందండి. దాని తర్వాత నేను కూడా పడుకుంటున్నాను. ఇంకా 10 తర్వాత నిద్ర పట్టేస్తుంది కదా, సో పడుకొని పోతున్నాను అనమాట. ఫుల్ బద్ధకం వచ్చింది నాకైతే. సో మార్నింగ్ టైం చాలా ఇబ్బంది అయిపోతుంది నైట్ టైం ఎడిట్ చేసుకోకపోతే. ఎందుకంటే సమ్మర్ కదా, నిత్య సరిగ్గా పడుకోవట్లేదండి. నైట్ లేట్గా పడుకుంటుంది, ఆఫ్టర్నూన్ పడుకున్నా కానీ 1.5 hour గట్టిగా, అంటే లేదంటే 2 hours మించి పడుకోవట్లేదు. సో ఆ టైం మనకి సరిపోదు కదా, వ్లాగ్స్కి అయితే అస్సలు సరిపోదండి. ఏంటంటే 5 minutes వీడియోకి ఎక్కువ టైం పడుతుంది. వ్లాగ్స్ అనేసరికి కనీసం ఎంత తక్కువ అన్నా కానీ 15 minutes డెఫినెట్గా ఉంటుంది, లేదా 10 minutes అయినా ఉంటుంది. సో అదంతా ఎడిట్ చేయడం అంటే మార్నింగ్ టైం కొంచెం కష్టమే. సో డెఫినెట్గా ఈ రోజు నుంచి మాత్రం ఎంత లేట్ అయినా కానీ నైట్ ఎడిట్ చేసి పడుకోవాలి. అండ్ ఇప్పుడైతే జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, సో చూసేయండి. ఇంకొకటి ఏంటంటే, నేను చిన్న ఇంట్రో పెట్టాను కదా వీడియో స్టార్టింగ్లో. ఇంట్రో అంటే నేనేం పెద్ద క్రియేట్ చేసేసింది ఏం కాదులేండి. మేము బీచ్కి వెళ్ళిన వీడియో ఉంటే ఆ క్లిప్కి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేశాను అంతే. సో మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాకు డెఫినెట్గా చెప్పండి. కనీసం లైక్ రూపంలో అయినా చెప్పండి, కామెంట్ చేయకపోయినా. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇప్పుడైతే మనం జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం మిక్సీ జార్ తీసుకోండి, ఓకేనా? మిక్సీ జార్ తీసుకోండి. అండ్ అలాగే నేను ఇక్కడ 3 eggs తీసుకున్నాను. అండ్ కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది మెజర్మెంట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను ఒకసారి. ఇప్పుడు ఈ 3 eggs కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి. డైరెక్ట్ వేస్తారు కానీ పగలగొట్టి వేసుకోవాలి, ఓకేనా? ఇలా 3 eggs నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే ఇది తురిమిన బెల్లం అండి. మీ అందరికీ డౌట్ రావచ్చు పంచదార వేయొచ్చా అని. వేసుకోవచ్చు, బట్ అంత టేస్ట్ ఉండదు. సో బెల్లమే బెటర్. సో తురిమిన బెల్లం 1 కప్పు వేస్తున్నాను. ఇక్కడ మీకు మెజర్మెంట్స్ ఏంటంటే, నేను ఈ కప్పు పాలు తీసుకుంటున్నానండి. చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ అంటే మనకి 1/2 లీటర్ ఉంటాయి పాలు. సో 1/2 లీటర్ పాలకి 3 eggs వేసుకుంటున్నాను. దాన్ని బట్టి మీరు ఎగ్స్ అనేవి వేసుకోండి. ఎక్కువ వేసేయకండి, ఎక్కువ వేసేస్తే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 వేసుకొని మనం బాగా మిక్సీ పడదాం మిక్సీ జార్లో, సరేనా? 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేయాలి దీన్ని. నేనైతే ఇది మిక్సీ పట్టేసి వస్తాను ఫస్ట్. సో ఇప్పుడు చూద్దాం మనం. చూసారు కదా, ఇలా బాగా మనం బ్లెండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం పాలు వేసుకుందామండి. ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ పాలు వేస్తున్నాను.
ఈ పాలు నేను పావు లీటర్ అని చెప్పాను కదా, పావు లీటర్ కంటే కూడా ఎక్కువే ఉంటాయండి. అందుకే నేను 3 ఎగ్స్ వేసాను. సారీ అండి, పావు లీటర్కి 3 ఎగ్స్ అని చెప్పాను కదా, కాదు 2 ఎగ్స్ వేసుకోండి. ఓకేనా? మీకు అంటే కొలత తెలియడం కోసం నేను ఎప్పుడు నార్మల్గా వేసేస్తూ ఉంటాను, ఆ ఉద్దేశంతో చెప్పాను మీకు. పావు లీటర్ పాలకి 2 ఎగ్స్ మాత్రమే వేసుకోండి. అందుకని ఎక్కువ వేసుకుంటే మీకు జున్ను అనేది స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ పాలు అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను. ఇవి పావు లీటర్ కంటే ఎక్కువే ఉంటాయి. ఓకేనా? ఇవి కాచి చల్లార్చిన పాలు అండి, చిక్కటి పాలు, నీళ్ళు కలపని పాలు. ఓకేనా? దీంట్లో వేసేసుకున్న తర్వాత మిరియాల పొడి వేసుకుంటున్నానండి. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, ఫుల్ టేబుల్ స్పూన్, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బ్లెండ్ చేసుకున్నాను. ఒక 20 సెకండ్స్ పాటు అయితే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఇది మిక్సీ పట్టేసి వస్తాను. చూసారు కదా, ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా నురగ కింద వచ్చింది చూసారా, ఒక 30 సెకండ్స్ పాటు అయితే ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా మీరు జున్ను చేసుకోవడానికి ఏదైనా గిన్నెనో లేకపోతే గ్లాసుల్లోనో అలా మీరు తీసుకోవచ్చు. నేను ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి పాలన్నీ కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు తీసుకుని దాంట్లో కొంచెం కొంచెం వేసుకుని చేస్తూ ఉంటారు, అలా కూడా చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఒకే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇది టీ కాచుకునే బౌల్ అనమాట, ఐ మీన్ గిన్నె అనమాట. సో దీంట్లోకి నేను తీసేసుకుంటున్నాను. కాకపోతే టీ స్ట్రైనర్ తోటి ఇలాగా స్ట్రైన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కరగని బెల్లం ఏదైనా ఉన్నా లేకపోతే మిరియాల పొడి వేసాం కదా, అది పలుకుల కింద ఉండిపోయినా కానీ వచ్చేస్తుంది అనమాట. పాలన్నీ కూడా ఇలా దీంట్లో వేసేసుకోవాలి. సో ఇదనమాట, ఇలాగా స్టైన్ చేసేసుకోవాలి. ఏంటంటే కరగని బెల్లం ముక్కలు ఏమైనా ఉన్నా మనకి వచ్చేస్తాయి, అందుకని చెప్పేసి ఇలా. అయితే ఈ మిరియాల పొడి అనేది నేను డైరెక్ట్గా మిక్సీలో వేస్తాను కదండి, అలా వేయకుండా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే అలా ఉంటే మనకి తినడానికి అంత బాగోదు, బట్ అలా ఇష్టపడతారు చాలామంది, కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా వేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పదండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకేనా? మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను కుక్కర్లో చేసేస్తున్నానండి. కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మనం రైస్ వండుకున్నప్పుడు ఎలా అయితే వాటర్ వేసుకుంటాం అలానే, దీనికి అంత కొలత ఏమీ అవసరం లేదు. ఓకేనా? ఇలా వేసుకొని కొద్దిగా వేసుకున్న తర్వాత సపోర్ట్ కోసం నేను గిన్నె పెడుతున్నానండి. గిన్నె పెట్టకపోయినా పర్వాలేదు, పెట్టుకుంటే మంచిది, పెట్టుకోకపోయినా పర్వాలేదు. పెట్టుకున్న తర్వాత మనం జున్ను వేసుకున్న ఈ పాలు గిన్నె ఉంది కదా, ఆ గిన్నె పెట్టేసుకుందాం. ఇలా గిన్నె జస్ట్ ఏంటంటే తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని పెట్టాను అంతే, పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు దీని మీద మూత పెట్టకండి, దీని మీద మూత పెట్టద్దు, కుక్కర్ మూత పెట్టేద్దాము. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి. 2 వేయించి ఆఫ్ చేసేయాలి, దానికంటే ఎక్కువ వద్దు. ఇప్పుడు చూద్దామండి మన జున్ను అనేది తయారైందో లేదో. నేను 2 విజిల్స్ వేయించాను, 2 విజిల్ అయితే సరిపోతుంది. విజిల్ వేయించిన తర్వాత మొత్తం కూల్ అయిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసి చూస్తాను. గ్యాస్ మారింది అనుకోకండి, ఆ పక్కన ఏంటంటే హాట్ వాటర్ మరుగుతున్నాయి అన్నమాట. ఇటు సైడ్ అయితే నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని మార్చా, అంతకుమించి ఏం లేదు. చూడండి జున్ను ఇది కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే, నైఫ్ గుచ్చండి ఇలాగా తెలిసిపోతుంది. నైఫ్ కానీ లేకపోతే ఏదైనా ఏమంటారు టూత్ పిక్ కానీ గుచ్చితే మనకి తెలిసిపోతుంది. సో జున్ను అయితే ప్రిపేర్ అయిపోయిందండి.
మనం ఎగ్ వేసాము, అలాగే మిరియాలు కూడా కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇదే కలర్లో ఉంటుంది. సో టేస్ట్ కూడా చేసి చూపిస్తాను ఎలా ఉందో. సో ఇప్పుడైతే దీన్ని మనం తీసేద్దాం బయటకి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో ఫైనల్గా అయితే జున్ను ప్రిపేర్ అయిపోయిందండి. కాకపోతే నేను ఒక పిచ్చి పని చేశాను అనమాట. అదేంటో చెప్తాను. ఏంటంటే జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది, చూసారా గట్టిగా ఉంది. ఏం చేశానంటే జున్ను ప్రిపేర్ చేసేసిన తర్వాత వేడిది దాంట్లోంచి తీయకూడదండి, నాకు తెలుసు. కానీ పిచ్చి దానిలాగా మర్చిపోయి దాన్ని అంటే ప్లేట్లోకి వేసి చూపిద్దాం బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఏం చేశానంటే వేడిదే తిరగబెట్టేశాను. సో అది కొంచెం ముక్కలుగా అయిపోయింది. నేను కట్ చేయకుండానే అది అయిపోయింది ఆల్రెడీ. బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరేంటంటే ఎగ్ వేసే విషయంలో గుర్తుపెట్టుకోండి, పావు లీటర్ పాలకి 2 ఎగ్స్ మాత్రమే వేయండి, దానికి మించి వేయొద్దు. అదొక్కటి గుర్తుపెట్టుకున్నారంటే కనుక మీకు ఎలాంటి స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా జున్ను అనేది ప్రిపేర్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సీరియస్లీ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను మీకోసం ఇంకొకసారి. చాలా బాగుందండి. అండ్ మిరియాలు కూడా మనకి ఏంటంటే మామూలు జున్ను పాలలో వేసుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ జున్ను ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అండి, ఏమాత్రం డిఫరెంట్ రాదు మీకు. ఎవరికైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పెట్టారంటే వాళ్ళు ఎగ్తో చేసిన జున్ను అని ఎవరైతే అనుకోరు, మీరు ఎగ్స్ కరెక్ట్గా వేస్తే ఓకేనా. లేదంటే ఖచ్చితంగా స్మెల్ వస్తుంది, మళ్ళీ మీరు నన్ను బ్లేమ్ చేయొద్దు. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కానీ ఏం చేస్తాం, ఏదో ఒక చెత్త పని చేయాలి కదా. సో ఆ చెత్త పని అదే, ఆ జున్నుది వేడిది తిరగబెట్టేశాను. ఆ పని మీరు చేయొద్దు. అంటే ఎప్పుడు వేరే ప్లేట్లోకి తీసే అలవాటు ఎప్పుడు లేదండి. ఎప్పుడు ఇంట్లో చేసినా కానీ ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గ్లాసెస్తో పెట్టేస్తారనమాట సకానికి. సో ఎవరి గ్లాస్ వాళ్ళు తీసుకుని తినేస్తాము, అది అలవాటు బాగా. అంటే గేదె పాలతో చేసిన జున్ను చెప్తున్నాను నేను. సో అది అలవాటు. ఈసారి ఏంటంటే నేను గ్లాస్లో పెట్టకుండా దాంట్లో పెట్టాను. సో తీసి చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను ఏంటో మర్చిపోయి అలా వేడిది తీసేసాను. తీసేసరికి అది ముక్కలైంది. సో ఏం చేశానంటే మళ్ళీ అలాగే ఉంచేసి చల్లారిపోయిన తర్వాత తీసాను. మీరు చూడొచ్చు, నేను అబద్ధం చెప్తున్నాను రాకపోయినా అనుకుంటారేమో. ఒకవేళ అదే జరిగితే నేను ఇక్కడ స్పూన్లో పెట్టున్నాను కదా. సో అంటే జున్ను కుదరకపోతే కనుక అది మీకు పాలులాగా పడిపోద్ది కిందికి, ఓకేనా. సో పడలేదు అంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈరోజు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈసారి నుంచి ఏదైనా రెసిపీ చేస్తే ఇలాగే చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అండ్ వ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా వ్లాగ్స్ కూడా పెడతాను. అండ్ అలానే ఏంటి చెప్దాం అనుకున్నా, వీడియో కూడా నేను ఒక టైం అనేది సెట్ చేసుకుని నేను ఆ టైం మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మోస్ట్లీ ఆఫ్టర్నూనే ఉంటుంది, బట్ కరెక్ట్ టైం నేను పెట్టుకుని ఆ టైంకే మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. అండ్ అలానే మీకు ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోతే దయచేసి వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి యూట్యూబ్లో మనకి నోటిఫికేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దానికి మనం ఏం చేయలేము. అందుకని ఎక్కువగా నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను ఏదైనా వీడియో పెట్టానంటే. సో అది ఫ్రెండ్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండ్ స్టే హోమ్, స్టే సేఫ్.